తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రైవేటు మద్యం షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం కంటే ముందు నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు విరుద్ధంగా ప్రైవేటు మద్యం షాపుల యాజమాన్యాలు ఉదయం 7 గంటల నుంచే అమ్మకాలు మొదలుపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు, కూటమి పెద్దలు స్పందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి చర్యలను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. తీసుకున్నా ఇంకోటి బీరు కూలింగ్ ఉన్నదా? కేఎస్ వీల్ అవుతాయి కేఎస్ మ్యాన్సన్స్ ఒకటి కావాలన్నా అన్నా. ఎంత? స్కానర్ ఎత్తుకో, స్కానర్ దీనికి వేసేదా? ఓకే, ఆయనకి ఏదో కావాలని చూడు. సరే నాకు ఉందా ఇంకా వాటర్ ప్యాకెట్ గ్లాస్ అవి లేవు. సరే ఉందా చూడండి, తీసుకో. అయిందనా? చేస్తాను, ఒక్క నిమిషం. తలకాయ ఒకటి. నా అయిపోయింది చూడన్నా. ఓకే, వచ్చింది కదా అందరూ పదవారండి. తీసుకున్నా ఇంకోటి బీరు కూలింగ్ ఉన్నదా? కేఎస్ వీల్ అవుతాయి కేఎస్ తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రైవేటు మద్యం షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం కంటే ముందు నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు విరుద్ధంగా ప్రైవేటు మద్యం షాపుల యాజమాన్యాలు ఉదయం 7 గంటల నుంచే అమ్మకాలు మొదలుపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు, కూటమి పెద్దలు స్పందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి చర్యలను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. మ్యాన్సన్స్ ఒకటి కావాలన్నా అన్నా. ఎంత?
స్కానర్ ఎత్తుకో స్కానర్ దీనికి వేసేదా దానికి వేయాలి. ఓకే దో ఆయనకి ఏదో కావాలని చూడు. సరే అన్న నాకు ఉందా వల్ల ఇంకా వాటర్ ప్యాకెట్ గ్లాస్ అవి లేవు భయ్యా. సరే ఉందా చూడండి. తీసుకో రెండు కొంత వెళ్ళండి. నా అయిందేనా? దో చేస్తాను ఒక్క నిమిషం. తలకాయ ఒకటి నా అయిపోయింది చూడన్నా. తలకాయ అదేనా మీకు? ఓకే